హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రజ్ఞా పరీక్షలు. చాలామందికి టిపికల్గా, చాలామందికి ఆ భాష అర్థం కాక, ఎలా గుర్తుపెట్టుకోలేదో తెలియక, అలా అని తప్పించుకోలేని పరిస్థితి. ఎందుకంటే టెట్ రాసినా, డిఎస్సి రాసినా, హెచ్డబ్ల్యూ రాసినా, డైట్ బీఈడి లెక్చరర్ రాసినా, డిప్యూటీ డిఓ రాసినా, ఏ పరీక్షకైనా ప్రజ్ఞా పరీక్షలు ఇస్తూనే ఉన్నాడు. చాలామంది మార్కులు కోల్పోతూనే ఉన్నారు. కాబట్టి దీన్ని సులువుగా, సింపుల్గా, భయపడకుండా, బాధపడకుండా, మార్కులు పోకుండా, చూడగానే ఎగ్జామ్లో గుర్తు పట్టేటట్టుగా నేను నేర్పిస్తాను. మరి అంతకంటే ముందుగా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? అటు టెట్కా, ఇటు డిఎస్సికా, ఇటు హెచ్డబ్ల్యూకా, లైట్ బీఈడి లెక్చరర్కా, లేకపోతే డిప్యూటీ డిఓకా. ఎందుకంటే ఏపీలో హెచ్డబ్ల్యూ మరియు అదేవిధంగా డైట్ నోటిఫికేషన్ రాబోతుంది, షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. ఇటు తెలంగాణలో అయితే టెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, అందరూ కూడా సీరియస్గా చదువుతున్నారు. మరీ ముఖ్యంగా టీజీపీఎస్సీ చాలా ఫాస్ట్ వేగం పెంచింది. ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా సరే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ప్రిపరేషన్ ఇంకా వేగం పెంచండి. మరి ముఖ్యంగా టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, మరి ముఖ్యంగా టీచర్లు, మీకు ఆల్రెడీ సెలవులు కాబట్టి, వేసవి సెలవులు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ ఆసక్తి పోతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం, తర్వాత క్వాలిఫై కాకుండా మిగిలిపోతాం. మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఖచ్చితంగా ఆశలు వదులుకోకండి. ప్రతిరోజు న్యూస్ రాలేదని, పడదని ప్రిపరేషన్ ఆపేస్తే, మిగతా వాళ్ళు ఆపేయకుండా చదివేస్తే వాళ్ళను మీరు ఆపలేరు. కాబట్టి విజేత లిస్టులో ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒకటి, చీమ కూడా ఆగదు, సముద్రంలో నీరు ఆగదు. కాబట్టి మనిషి ముందుకు సాగాలి ఆగకుండా. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా మీకు తెలుసు, మన యాప్లో డిప్యూటీ డిఓకి సంబంధించి 5th షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అంటే 4 షెడ్యూల్ అయిపోయాయి, 5వ షెడ్యూల్ అనేటువంటి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు త్వరపడండి. ఎప్పుడైనా మీరు పరీక్షలు రాసుకోండి. క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ ఈ తక్కువ టైంలో మిమ్మల్ని కాపాడి మీరు పుస్తకాలు వెతకాల్సిన అవసరం పని లేకుండా మేమే అక్కడ ఎగ్జామ్స్, మేమే క్లాసులు, మేమే మెటీరియల్, అంతకంటే ఎక్కువగా పీపీటీలు తెలుగులో, ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది. మరి చాలామంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి 100%. అది టెట్ అయినా, మిగతా వాళ్ళైనా, హెచ్డబ్ల్యూ అయినా. కోర్సు తీసుకున్న వాళ్ళకు నష్టం లేదు, అవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఎందుకంటే పవర్ఫుల్ టెస్టులు పెట్టాం. సైకాలజీ టెట్లో 30 మార్కులు, డిఎస్సిలో ఉంటుంది, హెచ్డబ్ల్యూలో ఉంటుంది, డైట్ బీఈడి లెక్చర్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెస్ట్ ఇక్కడ టీజీ టెట్ సైకాలజీ ఈ మధ్యలో మొత్తం చాలామంది టెట్ పడ్డాక చాలామంది టీచర్ ఉన్న కోర్సు మళ్ళీ మీకోసం లైవ్ రివిజన్ క్లాసులు తీసుకుంటాం. ఇది పుస్తకం, ఇది ఆర్డర్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం. ఏపీ హెచ్డబ్ల్యూ చాలా డైట్ లెక్చరర్స్ చాలా ఆలస్యంగా ఉంది, ఇంకా టైం ఉంది అనుకుంటూ కాలయాపన చేస్తూ మళ్ళీ స్కూళ్ళలో, కాలేజీలో, ప్రైవేట్లో జాయిన్ అయితే కనుక ఏం చేయలేము మిమ్మల్ని. ఎందుకంటే సిలబస్ ఎక్కువ. పేపర్ 1 చదవాలి, పేపర్ 2 చదవాలి. దానికి సంబంధించి పేపర్ 2 అద్భుతమైన క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ మేమే నీళ్ళు తాగినంత ఈజీగా మీకు ఇవ్వడం జరిగింది. మరి ఏపీ టెట్ సైకాలజీ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ కావాలి, క్వాలిఫై కావాలి, దాంతోపాటు మార్కులు పెంచుకోవాలి. ఎందుకంటే పేపర్ స్ట్రక్చర్ మారింది. కాబట్టి మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ప్రజ్ఞా పరీక్షలు. ఏం మాత్రం భయం లేదు, నేను చెప్పింది సింపుల్గా కొంతసేపు వినండి చాలు. మీ యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది. ఇంత ఈజీయా అని మీరు అనుకుంటారు. మరి ఇక్కడ చూస్తే ప్రజ్ఞా పరీక్షల్లో మొదటి పరీక్ష భాటియా ప్రజ్ఞామాపని. భాటియా అంటే చందర్ మోహన్ భాటియా. ఈయన 5 ఉప పరీక్షలను భారతీయుల కోసం తయారు చేశాడు. ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష, భాటియా, చంద్రమోహన్ భాటియా. మరి ఎక్కువగా ఈ చంద్రమోహన్ భాటియా ఎవరిని ఉద్దేశించి తయారు చేశాడంటే నిరక్షరాస్యులను. మరి ఇది వ్యక్తిగత పరీక్ష. ఎక్కువగా ఇది గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా పెట్టే ప్రయత్నం చేశాడు. ఒకేసారి ఒక వ్యక్తికి నిర్వహిస్తే దాన్ని వ్యక్తిగత పరీక్ష అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ, ఆ విధంగా తయారు చేశాడు. ఇది ఎక్కువగా నిష్పాదన పరీక్ష లేదా అశాబ్దిక పరీక్ష. మరి అశాబ్దిక పరీక్ష నిరక్షరాస్యులకే నిర్వహిస్తారు. మరి శాబ్దిక పరీక్షను అక్షర జ్ఞానం ఉన్నవారికి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ నిష్పాదన అనే పదం ఎందుకు ఉపయోగించాము అంటే చేతితో చేసి చూపించేవి, దాని పర్ఫార్మెన్స్ టెస్ట్.
అన్ని నిష్పాదన పరీక్షలన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు. మరి అశాబ్దిక పరీక్షలు ఎవరికి నిర్వహించవచ్చు అంటే అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు ఉపయోగించవచ్చు. కానీ శాబ్దిక పరీక్షలు కేవలం అక్షర జ్ఞానం ఉన్న వారికి మాత్రమే నిర్వహించవచ్చు. మరి వేగ పరీక్ష అంటే ఈ పరీక్షల్లో ప్రతి పరీక్షకు టైం ఉంది కాబట్టి, టైం లిమిట్ ఉంది కాబట్టి దాన్ని వేగ పరీక్ష అంటారు. ఈ పదాలు తెలిస్తేనే ముందుకెళ్ళగలం కాబట్టి. ఇక్కడ చూడండి ఒకసారి, దీంట్లో ఉన్న 5 ఉప పరీక్షల్లో చాలా సింపుల్గా మొదటిది కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఇక్కడ ఏమీ ఉండదు భయపడడానికి. ఇక్కడ కార్డులు చూపిస్తారు, కార్డులో ఉన్న నమూనా ఆధారంగా నీ చేతిలో నీకు ఇచ్చినటువంటి ఘనాకారపు చెక్క పెట్టెల్ని అమర్చాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డును చూపించారు, కార్డులో ఎలా ఉందో అలా ఈ యొక్క చెక్క పెట్టెల్ని తీసుకొని చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నిష్పాదన పరీక్ష. నిష్పాదన పరీక్షలన్నీ కూడా అశాబ్దిక పరీక్షలే, అక్షరజ్ఞానం అవసరం లేదు కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని కార్డులు చూపిస్తారు అంటే మొత్తం 10 కార్డులు చూపిస్తారు. 5 ఈజీగా ఉంటాయి, 5 కొంచెం టఫ్గా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కార్డుకు, ఈజీగా ఉన్న కార్డుకు వారు 2 నిమిషాలు కేటాయించారు. చూడండి ఒకసారి, మొత్తం కార్డుల సంఖ్య 10. మొదటిది ఈజీ కాబట్టి ఒక్కొక్క దానికి 2 నిమిషాలు కేటాయించారు. ఎంత సమయం? 10 నిమిషాలు. తర్వాత 5 కొంచెం టఫ్ కాబట్టి కొంచెం సమయం ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. మొత్తం ఎంత? 10, 15. రేపు ఎగ్జామ్లో కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు పట్టే సమయం అన్నప్పుడు 25. ఈజీ కార్డులు, హార్డ్ కార్డులు అన్నప్పుడు మొత్తం కార్డులు ఉన్నప్పుడు మీకు తెలిసి ఉండాలి. మరియు 25 నిమిషాలు. ఇదే మోడల్లో, సేమ్ ఇదే మోడల్లో మళ్ళీ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష ఉంటుంది. మరి ఇక్కడ కూడా కార్డులు చూపిస్తారు, ఇక్కడ కూడా ప్లాస్టిక్ చెక్క ముక్కలు ఇస్తారు. ప్లాస్టిక్ చెక్క ముక్కలు ఇస్తారు. ఇవి కార్డులు, ప్లాస్టిక్ చెక్క ముక్కలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నమూనా ఎలా ఉందో అలా అరేంజ్ చేసి చూపించాలి. కాకపోతే మొదటి పరీక్షకు ఈ పరీక్షకు తేడా, అక్కడ 5 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. అక్కడ మొదటి 5కు 2 నిమిషాలు ఇస్తే ఇక్కడ మొదటి 4కు 2 నిమిషాలు. అంటే ఒక్కొక్క కార్డు చేయడానికి, పూర్తి చేయడానికి. మరి హార్డ్ కార్డులు కాబట్టి 4 2 8, 4 12. ఇక్కడ చూస్తే ఇక్కడ 4 8, 4 12 కాబట్టి 20 నిమిషాలు. ఇంతకుముందు పరీక్షకు 25. నెక్స్ట్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. ఇక్కడ కూడా కార్డులు చూపిస్తారు, కాకపోతే చేసి చూపించేది కాదు, గీసి చూపించాలి. మరి ఇక్కడ నమూనాలు ఉన్నాయి, ఈ నమూనాలు చూపించగానే గీసి చూపించాలి. కాకపోతే చెయ్యి ఎత్తకూడదు. మరి కార్డులు చూడండి, 4 ఈజీ, 4 హార్డ్, మొత్తం కూడా సేమ్. ఇంతకుముందు మనం అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో ఎలాగైతే ఉందో ఈజీ, హార్డ్ కార్డులు కాబట్టి 20 నిమిషాలు. క్లియర్. నెక్స్ట్ చూడండి, తక్షణ స్మృతి పరీక్ష. ఈ పరీక్షకు టైం ఉండదు, ఎందుకంటే తక్షణం కాబట్టి. కాకపోతే బాటియా ప్రజ్ఞామాపనలో ఉన్న ఏకైక శాబ్దిక అశాబ్దిక పరీక్ష. అన్ని అశాబ్దిక పరీక్షలే, అన్ని నిష్పాదన పరీక్షలే. కాకపోతే ఈ యొక్క పరీక్ష మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి, శాబ్దిక అశాబ్దిక పరీక్ష. బాటియా పరీక్షలో ఏ పరీక్ష శాబ్దిక అశాబ్దిక అన్నాడంటే సింపుల్గా తక్షణ స్మృతి పరీక్ష. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అక్షరాస్యుల కోసం అంకెలను, నిరక్షరాస్యులకు పదాలను ఉపయోగిస్తారు. ఏంటి ఇంతకు? అక్షరాస్యులు అయితే నిల్చోబెట్టి కొన్ని అంకెలు చదువుతారు. వాటిని ఏం చేయాలంటే బాగా విన్న క్రమంలో చెప్పాలి, మరియు తిరగేసి చెప్పాలి. పై నుండి కిందికి, కింది నుండి పైకి చెప్పాలి. అదే నిరక్షరాస్యులు అయితే అంకెల గోల ఎందుకనేసి కొన్ని పదాలు చెప్తారు. పాలక, అమల, ఈ విధంగా కొన్ని పదాలు చెప్పినప్పుడు విని గుర్తు పెట్టుకొని అదే క్రమంలో చెప్పాలి, తిరిగేసి మళ్ళీ చెప్పాలి. అందుకే స్మృతి పరీక్ష అన్నారు. నెక్స్ట్ లాస్ట్ చూడండి, దీంట్లో ఉన్న లాస్ట్ చిత్ర నిర్మాణ పరీక్ష. చిత్ర నిర్మాణం అంటే చిత్రాలను పేర్చడం, బొమ్మల్ని అమర్చడం. చూడండి ఇక్కడ దీంట్లో 5, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ముక్కలను చక్కగా అమర్చి ఒక బొమ్మని తయారు చేస్తాం. అదేవిధంగా ముక్కలు ఇస్తాడు, వాటిని పేర్చి బొమ్మగా తయారు చేయండి అంటాడు. ఇక్కడ చూస్తే మొత్తం చిత్రాల సంఖ్య ఇక్కడ 5 ఉంటాయి.
మొత్తం బొమ్మలు 5 ఉంటాయి. అంటే ఒక బొమ్మను 2 భాగాలుగా, రెండో బొమ్మను 3 భాగాలుగా ఇలా విడగొట్టి ఇస్తాడు. అలా మొత్తం ఎన్ని పేర్చాలి నువ్వు? 5 బొమ్మలు. అయితే చూడండి ఒకసారి, అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మేజర్గా మొదటి 3 చిత్రాలు పేర్చడానికి కండిషన్స్ చూడండి ఒకసారి. రైట్, 2, 4, 6, 8 తర్వాత 12 ఉంది. అంటే ఏంటి ఇంతకు 12? అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మొదటి బొమ్మ 2 ముక్కలుగా, రెండో బొమ్మ 4 ముక్కలుగా, మూడో బొమ్మ 6 ముక్కలుగా, నాలుగో బొమ్మ 8 ముక్కలు, మరి ఐదో బొమ్మ 10 కాదు 12 ముక్కలు ఇచ్చాడు. ఇది 5వ బొమ్మ నేను చెప్పినటువంటిది. అయితే చాలా చాలా సింపుల్, ఏముంటుంది ఇక్కడ చూస్తే మొదటి 3 చిత్రాలు, మొదటి 3 అంటే 2, 4, 6, మొదటి 3 చిత్రాలు, మొదటి బొమ్మను పేర్చడానికి 3 నిమిషాలు, రెండవ బొమ్మను పేర్చడానికి 3 నిమిషాలు, మూడవ బొమ్మను పేర్చడానికి 3 నిమిషాలు. అయితే లాస్ట్ 2 బొమ్మలు పేర్చడానికి ఒక్కొక్క దానికి 4 నిమిషాల టైం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనము 2, 3 మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ 3, 4 మాట్లాడుకుంటాం. 3, 4 ఇక్కడ అమర్చాలి. రైట్ చూడండి, మొదటి 3 చిత్రాలు పేర్చడానికి 3 నిమిషాలు, అదే 2 చిత్రాలు పేర్చడానికి 4 నిమిషాలు, మొత్తం పట్టే సమయం 17 నిమిషాలు. ఇది భాటియా ప్రజ్ఞామాపని, ఇది క్లియర్. నెక్స్ట్ చూడండి ఒకసారి, మరొక పరీక్ష జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. దీన్ని ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. విస్తరించండి అంటాడు. GMAT-C, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే పరీక్ష ఏ పరీక్ష అంటాడు? అది ప్రజ్ఞా పరీక్షనా, మూర్తిమత్వనా, వైఖరియా, అభిరుచియా, సృజనాత్మకతనా? తెలిసి ఉండాలి. 365 యాంగిల్స్లో తెలిసి ఉండాలి. రైట్, అయితే దీన్ని ఎవరు తయారు చేశారు ఈ పరీక్షను? GMAT-C, RP శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా, ఈ ఇద్దరు తయారు చేశారు. GMAT-C పరీక్షను ఎవరు తయారు చేశారు అంటే ఇక్కడ శ్రీవాస్తవ, కిరణ్ సక్సేనా. ఏ వయసు వారికి? చూడండి ఇక్కడ C అన్నాం. C అంటే చిల్డ్రన్ అంటే 7 నుండి 11 సంవత్సరాల వయసు గల పిల్లలకి. ఎవరికంటే వారికి, ఎవరికి ఉద్దేశించి? 7/G, బృందావన్ కాలనీ సినిమా కాబట్టి 7, 1, 2, 3, 4, 7, 4, 11. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు అని ఎవ్వరు అడిగారు, కానీ ఎందుకు గుర్తుపట్టలేదు, ఎందుకు మార్కులు తగ్గాయి అని మాత్రం అడుగుతారు. GMAT-C అంటే 7/G, బృందావన్ కాలనీ సినిమా కోడ్. ఇది ఎప్పుడు నేను చెప్పే కోడ్. ఆ 7/G బృందావన్ కాలనీ సినిమా ఎలాగుంది అంటే వాస్తవంగా ఉంది, న్యాచురల్గా ఉంది, కాబట్టి అది సక్సెస్ అయింది. కాబట్టి కిరణ్ సక్సేనా మరియు శ్రీవాస్తవ. క్లియర్. అయితే దీంట్లో చూస్తే కనుక ఏముంటాయి దీంట్లో? ఈ టెస్ట్లో అన్ని మల్టిపుల్ చాయిస్ పిల్లలకు కాబట్టి మల్టిపుల్ చాయిస్. శాబ్దిక అశాబ్దిక పరీక్ష అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు చేయొచ్చు, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఇది క్లియర్. ఇది శక్తి పరీక్ష. శక్తి పరీక్ష అంటే ఏమిటి? ఎంత సమయమైనా తీసుకొని పరీక్షలోని అంశాలను పూర్తి చేయవచ్చు, నో టైం లిమిట్. మరియు ఇది సామూహిక పరీక్ష. భాటియా ప్రజ్ఞామం అయిపోయింది, ఆ ట్రాన్స్లో ఉండకండి. సామూహిక పరీక్ష ఒకేసారి అందరూ చేసే పరీక్ష. టెట్ పరీక్ష అందరూ ఒకేసారి రాస్తారు, డిఎస్సి అందరూ ఒకేసారి రాస్తారు, కానీ ఇంటర్వ్యూ ఒకేసారి కాబట్టి అది వ్యక్తిగత పరీక్ష. క్లియర్. చూడండి ఇక్కడ దీంట్లో పరీక్షించే అంశాలు ఏమిటి? మేజర్గా దేనిపైన ప్రశ్నలు ఉంటాయి? సాదృశ్యము అంటే పోలిక, ఎగ్జాంపుల్ వర్గీకరణ, మరియు అంకెల శ్రేణి, నెంబర్ సిరీస్, మరియు వివేచనాత్మక సమస్యలు అంటే రీజనింగ్, మరియు అసమంజసాలు. అంటే ఈ 5 టాపిక్ల పైన ప్రశ్నలు. అయితే అడిగే ప్రశ్న జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లోని లేని అంశం, పరీక్షించని అంశం. కాబట్టి దీన్ని చాలా సింపుల్గా చూడండి. ఇక్కడ సింపుల్గా ఈ కోడ్ జస్ట్ అవి అవ సారం. ఇది చాలా సింపుల్ అండి టెస్ట్లు. ఆ అంకెల శ్రేణి, వివేచనాత్మక సమస్యలు, ఆ
అసమంజసాలు, వ వర్గీకరణ, సా సాదృశ్యము. ఈ యొక్క సారం గుర్తుపెట్టుకుంటే చాలు. అవసరం ఏది అవసరం, మీ ఇంటికి మ్యాట్ అవసరం కాబట్టి మ్యాటర్, ఎందుకంటే ఆన్సర్ గుర్తుపెట్టుకొని ప్రశ్న మర్చిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇది జనరల్ అంటే ఏంటి? జనరల్లో ఎవరైనా రావచ్చు, అమ్మాయి రావచ్చు, అబ్బాయి రావచ్చు. కాబట్టి ఇది శాబ్దిక అశాబ్దిక ఇద్దరు వస్తారు, పోటీ పడతారు. కాబట్టి చూడండి ఒకసారి, ఇది అశాబ్దిక పరీక్ష. ఇది చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడే కానీ టైం లిమిట్ ఉండదు. కాబట్టి ఇది శక్తి పరీక్ష. ఎంత సమయం? మరి సామూహిక జనరల్ అందరూ వస్తారు కాబట్టి సామూహిక పరీక్ష. మరి బహుళైచ్ఛిక ప్రశ్న అంటే ఏమంటే మల్టిపుల్ జీమాట్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, నష్టం లేదు. అక్కడికక్కడే నేర్చుకోవాలి. ఒక్కసారి నేర్చుకుంటే మళ్ళీ చదివే అవసరం లేకుండా నేర్చుకోవాలి. నెక్స్ట్, స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపని. దీన్నే ఏమంటారంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్ అంటారు. ఎందుకంటారు అంటే బీనే సైమన్ స్కేల్ని రివైజ్ చేసిన తర్వాత పెట్టినటువంటి పేరు. దీని యొక్క స్పెషల్ చూడండి, అన్ని వయసుల వారికి ప్రజ్ఞాలబ్ధి. చూడండి, అన్ని వయసుల వరకు ఉపయోగించేది పరీక్ష. మరియు ప్రజ్ఞాలబ్ధి అనే భావన మొట్టమొదటిసారిగా ఈ పరీక్షలోనే ఉపయోగించారు. చూడండి, ఇక్కడ ఇది ఒక శాబ్దిక పరీక్ష. కేవలం అక్షర జ్ఞానం ఉన్నవారు మాత్రమే చేసే పరీక్ష. మరి ఇది శక్తి పరీక్ష. అంటే టైం లిమిట్ అనేటువంటిది లేదు. వ్యక్తిగత పరీక్ష అంటే ఒకేసారి చేయాలి, ఒక వ్యక్తిని ఒకేసారి పరీక్షించాలి. శాబ్దిక, శక్తి, వ్యక్తిగత. రైట్. ఇక్కడ చూడండి, 5వ ముద్రణలో అశాబ్దిక వారికి కూడా నిర్వహించవచ్చు. 5వ ముద్రణలో ఎక్కడ అంటే అశాబ్దిక. ఇది పూర్తిగా శాబ్దిక కాబట్టి 5వ ముద్రణలో అశాబ్దిక అంటే నిరక్షరాస్యులకు కూడా అవకాశం కల్పించారు. మరియు ఇది శక్తి పరీక్ష అంటే టైం లిమిట్ లేదు. మరియు వ్యక్తిగత పరీక్ష ఒకేసారి ఒక్కరికి నిర్వహిస్తారు. మరి దీంట్లో ఉన్నటువంటివి ఏం అంశాలను పరీక్షిస్తారు ఈ పరీక్షలో? ఫ్లూయిడ్ రీజనింగ్, పదాలు బాగా జాగ్రత్తగా, నాలెడ్జ్, మరియు క్వాంటిటేటివ్ రీజనింగ్, మరియు విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, మరియు వర్కింగ్ మెమరీ. ఇవన్నీ ఏ పరీక్షలో భాగాలంటాడు. కాబట్టి పరీక్ష పేరు ముందు వెనక మనం ఏం చేస్తామంటే ప్రశ్నకు ఆన్సర్ చదువుతాం. కానీ ఎగ్జామ్లో ఆన్సర్ ఇచ్చి ప్రశ్న అడుగుతాడు. మీకు గుర్తుందా? ఇలాంటి అనుభవమే. ఇది పోటీ పరీక్ష కాబట్టి ఆన్సర్ వాడేస్తాడు. జస్ట్ ప్రశ్న, మీరు ప్రశ్నార్థకం కాకూడదు, ప్రశ్నగా మిగలకూడదని ప్రశ్న ఆన్సర్లలో ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్. స్టన్ అంటే కింగ్ స్టన్ మెమొరీ కార్డ్. ఎన్నోసార్లు చెప్తాను, అదే కంటిన్యూ కావాలి. స్టన్ అంటే కింగ్ స్టన్ మెమొరీ కార్డ్ పేరు స్టన్. ఫర్ అంటే పాడైపోయింది, క్లియర్. ఒక మెమొరీ కార్డు పాడైపోయింది. కింగ్ స్టన్ అనే మెమొరీ కార్డు పాడైపోయినప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి మెమొరీ కార్డు పాడైపోయింది, వర్కింగ్ చేయట్లేదు. ఎందుకంటే స్పేస్ లేదు. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైంది. దాంట్లో మంచి నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ మెటీరియల్ పీడిఎఫ్స్ ఉన్నాయి దాంట్లో మెమరీ కార్డులో. కాబట్టి అవి తట్టుకోలేక నీకు ఫ్లూయిడ్స్ ఎక్కాయి. గ్లూకోజ్ ఎక్కింది. చూడండి, సింపుల్ లాజిక్. స్టాన్ఫర్డ్ టెస్ట్లో ఉండే ఉపపరీక్షల సంఖ్య లేదా లేనిదేది ఉన్నదేది అన్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ లింకు చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్, రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. RSPM. రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. మరి ఇది తెలుగులో ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్ అంటారు దీన్ని. ఎందుకంటే కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఇది అన్ని జాతుల వారికి, అన్ని వయసుల వారికి, సంస్కృతితో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పరీక్షలు చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో 60 పేజీలు ఉంటాయి, మొత్తం బొమ్మలు ఉంటాయి. బొమ్మలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఏముండాలి
కింద ఉన్న ఆప్షన్లను నువ్వు గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్రశ్నకు సంబంధించిన బొమ్మ, ఇది సమాధానానికి సంబంధించిన బొమ్మ. ఆ ఖాళీ ప్రదేశంలో ఏముండాలి అని అడుగుతాడు, అంతే, సింపుల్. కాబట్టి ఇది అశాబ్దిక పరీక్ష పూర్తిగా. ఇది సామూహిక పరీక్ష, అందరికీ కూర్చోబెట్టి చేస్తారు, దీనికి టైం లిమిట్ లేదు. చూద్దాం ఒకసారి. దీన్ని రావెన్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్ మ్యాట్రిసెస్ పరీక్షను ఎవరు రూపొందించారు? సో ఇక్కడ పేరు జేసీ రావెన్, జేహెచ్ కాంట్ 1938లో రూపొందించారు. చూడండి ఇక్కడ కాంట్. ఈ పరీక్ష ఎవరు కాంట్ అనలేరు, కెన్ అంటారని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అంత ఈజీ. కాంట్ అనలేరు. రావెన్స్ పేర్లోనే 2 రావెన్స్ ఉన్నాయి. రావెన్స్. కాంట్ అంటే కాంట్ కాదు, నా వల్ల కెన్నాట్ కాదు, కెన్ అంతే. ఐ కెన్ ఐ మీనింగ్ వేరే అవుతుంది, చిన్న తేడా. ఐ కెన్ అంటే నేను చేయగలను, కెన్ ఐ అంటే నేను చేయగలనా. అంటే కాంట్ అని ఎవరు అనలేరు, ఎందుకంటే అంత ఈజీ పరీక్ష కాబట్టి. దీంట్లో 60 కార్డులు ఉంటాయి, మొత్తం 60 కార్డులు ABCDE వర్గాలుగా విడగొట్టి ఉంటాయి. ఏ అంటే 12, బి అంటే 12, ఇలా ఒక్కొక్క వర్గం 12 భాగాలుగా. ఏ నుంచి బికి, బి నుంచి డి, ఇలా చివరి వరకు వెళ్ళే కొద్దీ టఫ్ ఉంటుంది. బొమ్మలు చూపిస్తారు, ఇక్కడ గుర్తుపట్టేది టఫ్ ఉంటుంది. కాబట్టి బొమ్మలు గుర్తించే పరీక్ష. సో ఇక్కడ సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్ష, సంస్కృతితో సంబంధం లేదు. ఏ పరీక్ష సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్ష అంటాడు. నెక్స్ట్ ఇక్కడ ఇది అశాబ్దిక పరీక్ష, దీనికి అక్షర జ్ఞానం అవసరం లేదు, ఒకేసారి ఎక్కువ మందికి నిర్వహిస్తారు, బుక్లెట్ ఇస్తారు. కాబట్టి ఇది శక్తి పరీక్ష, ఇంత టైం అయినా తీసుకోండి. కాబట్టే ఇది ఎవరైనా చేయొచ్చు, ఈజియెస్ట్ అండ్ ఎక్కువ మంది ఉపయోగించే పరీక్ష. మొత్తం కార్డుల సంఖ్య 60. ఇది ప్రశ్న, ఇది సమాధాన బొమ్మ. నెక్స్ట్ చూస్తే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో ఇక్కడ సి వచ్చింది, చిల్డ్రన్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. అయితే శాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్షలు 2 ఉన్నాయి ఇక్కడ. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్లో 2 పరీక్షలు ఉంటాయి. ఒకటి శాబ్దిక, అశాబ్దిక కాదు, శాబ్దిక, నిష్పాదన. శాబ్దిక అంటే అక్షరజ్ఞానం, పెన్ను, పేపర్ ప్లస్ చదువు ఉండాలి. మరియు నిష్పాదన పరీక్ష అంటే పర్ఫార్మెన్స్, చేత్తో చేసి చూపించాలి, అది నిష్పాదన పరీక్ష అంటారు. ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. ఆ 2 వర్గాలు మనం మాట్లాడుకోబోతాం. చూడండి, ఇది శాబ్దిక అశాబ్దిక పరీక్ష, ఇది శాబ్దిక అశాబ్దిక పరీక్ష. తర్వాత శక్తి పరీక్ష మరియు వ్యక్తిగత పరీక్ష. ఈ 5టిని ఒకే దగ్గర గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఇది ఒకేసారి ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహిస్తారు. మరి శక్తి అంటే ఎంత సమయం అన్న తీసుకోండి. మరి శాబ్దిక అశాబ్దిక, మరి ఇక్కడ శాబ్దిక నిష్పాదన పరీక్షలన్నీ కూడా ఏమిటి? అశాబ్దిక. ఈ విధంగా రైట్. మరి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి? శాబ్దిక అశాబ్దిక. డబ్ల్యూ అంటే ఓల్ అంటే ఇద్దరు, అంటే అక్షరజ్ఞానం ఉన్నవాళ్ళు, లేనివారు. క్లియర్. సి చిన్నపిల్లలు కాబట్టి టైం ఉండదని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. శక్తి. వ్యక్తిగత పరీక్ష వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అయ్యింది కాబట్టి ఇండివిజువల్ గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ వ్యక్తిగత పరీక్ష. మరి ఈ పరీక్షను ఎలా రూపొందించారు? దీనికి బేస్ ఎలా? ఇక వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనే పరీక్ష రూపొందించడానికి బేస్ మూలం ఏమిటి? చూడండి, స్పియర్మెన్ యొక్క ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంత కర్త ఎవరు? స్పియర్మెన్. ద్వి చూడండి, ఇలా గుర్తుపెట్టుకో, స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతం ఆధారంగా రూపొందించే పరీక్ష. కాకపోతే ఈ పరీక్ష చిల్డ్రన్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చిల్డ్రన్ అంటే వయసు ఉండాలి. ఇంతకుముందు జీమాట్ అన్నప్పుడు వయసు 7 నుంచి 11, కానీ ఇక్కడ WISCలో వయసు 5 నుంచి 15 సంవత్సరాల వారికి ఉద్దేశించిన పరీక్ష. మరియు ఇది కేవలం జీ కారకాన్ని మాత్రమే కురుస్తుంది. కానీ ద్వికారక సిద్ధాంతంలో జీ మరియు ఎస్, జీ అంటే జనరల్ ఫ్యాక్టర్, సామాన్య కారకం, ఎస్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్, అంటే నిర్దిష్ట కారకం ఉంటాయి. కానీ ఈ పరీక్ష కేవలం జీ కారకాన్ని మాత్రమే కొలుస్తుంది. ఏ పరీక్ష అంటాడు? వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. దీంట్లో శాబ్దిక నిష్పాదన పరీక్ష 2 ఉంటాయి. చూద్దాం ఒక్కసారి సింపుల్గా. ఇది నిష్పాదన పరీక్షలన్నీ అశాబ్దిక, కానీ అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన కాదు. రైట్. శాబ్దిక పరీక్షలో 5,
సమాచారం, అవబోధం, సాదృశ్యాలు, అంకగణితం, పదజాలం. నష్టం లేదు. ఇక్కడ చిత్ర పూరణ పరీక్ష, బ్లాక్ డిజైన్ పరీక్ష, చిత్ర అమరిక పరీక్ష, వస్తు సమాఖ్య, చీనా పరీక్ష. దీనికి మీకు తెలుసు చిన్న కోడ్, ఇది ఎప్పుడు మాట్లాడుకునేది. అవ్వ పద, ఆ అంటే ఇది. అవ అనే పదాన్ని ఎందుకు తీసుకున్నాను నేను? అవబోధము. ఇప్పుడు ఇంతసేపు మనం సింగిల్ లెటర్తో గుర్తుపెట్టుకున్నాం కాబట్టి సింగిల్ లెటర్ మనం కన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి సార్ డబల్ గుర్తుపెట్టుకుంటాం. అవ పద, పద అంటే పదజాలము. సమోసా తిని అంకగణితం నేర్చుకుందాం. సమోసాలో సమా అంటే సమాచారము, ఇంకో సా అంటే సాదృశ్యము. తిని కాదు, మళ్ళీ కోడలేదు, తిని అంకగణితం నేర్చుకుందాం. దీంట్లో ఏమైందా? అవ్వ అంటే అవబోధం, పదజాలం, సమోసా సమాచారం, సాదృశ్యము, తిని బ్రాకెట్లో పెట్టుకోండి, అంకగణితం నేర్చుకుందాం. దీనికి కోడ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తే బ్లాక్ 2 సార్లు వచ్చింది, చిత్ర 2 సార్లు వచ్చింది, చీనా రైట్. బ్లాక్ చిహ్నం గల వస్తువులు చిత్రంగా విచిత్రంగా ఉంటాయి. బ్లాక్ చిహ్న పరీక్ష, వస్తువులు బ్లాక్ చిహ్నం గల వస్తువులు అంటే వస్తు సమాఖ్య, వస్తువులు. చిత్ర పూరణ, విచిత్రంగా అంటే తీశాలి, చిత్ర అమరిక. బ్లాక్ చిహ్నం గల వస్తువులు విచిత్రంగా ఉంటాయి. మరి ఈ కోడ్ దేంట్లో చూడండి ఒకసారి. అశాబ్దిక పరీక్షలు లేదా నిష్పాదన, అంటే నిష్పాదన అనేది కాకపోతే నేను అశాబ్దిక అంటున్నాను, ఎందుకంటే నిష్పాదన పరీక్షలన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు కాబట్టి. మరియు డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఈ పరీక్షను ఎవరు రూపొందించారు? ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. సేమ్ బాటియా ప్రజ్ఞ పరీక్షలో ఈ పరీక్ష ప్యాటర్న్ డ్రాయింగ్ టెస్ట్ లాంటిదే. డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. డ్రాయింగ్ పర్సన్ చాలా బాగా వేశాడు, అది కూడా ఫ్లోర్ పైన కూర్చొని వేశాడు. ఫ్లోర్ పైన కూర్చొని డ్రాయింగ్ వేశాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 1926లో తయారు చేసింది పరీక్ష. ఈ పరీక్ష వయసు ఎవరికంటే 3.5 నుంచి 13.5 సంవత్సరాల వయసు వాళ్ళ గారికి ఉద్దేశించింది. 5 నుంచి 15 మనం నేర్చుకున్నాం, 7 నుంచి 11 నేర్చుకున్నాం. కాబట్టి 3.5 నుంచి 13.5 సంవత్సరాల వయసు వారికి ఉద్దేశించింది. ఇక్కడ ఆఫ్ చూడండి, ఎనఫ్ పేరులోనే ఆఫ్ ఉంది. ఆఫ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి 3.5, 13.5. మరియు చూడండి ఒకసారి, ఇక్కడ ఇది ఒక అశాబ్దిక పరీక్ష, ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇది ఒక సామూహిక పరీక్ష, ఇది ఒక శక్తి పరీక్ష. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ అశాబ్దిక అంటున్నారు, పేపర్ పెన్సిల్ అంటున్నారు, మరి అక్షర జ్ఞానం లేని వారు బొమ్మలు గీయలేరా, చూసి టిక్ చేయలేరా? కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్షలన్నీ కూడా శాబ్దిక కాదు. శాబ్దిక పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ కావచ్చు, కానీ పేపర్ పెన్ను ఉపయోగించినంత మాత్రాన, పెన్సిల్ ఉపయోగించినంత మాత్రాన బొమ్మలు గీయడానికి ముగ్గులు వేశారనుకోని శాబ్దిక కాదు. కాబట్టి ఇది అశాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, సామూహిక ఫ్లోర్ అందరూ కూర్చొనిశారు కాబట్టి సామూహిక. మరి శక్తి పరీక్ష ఎంత టైం అయినా తీసుకోండి, ఎందుకంటే మీకు చెప్పాను 3.5, 13.5 అంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలకు ఉపయోగించే పరీక్ష ఎప్పుడే కానీ శక్తి పరీక్ష రైట్. బొమ్మలు చూడకుండా గీయాలి. కండిషన్ ఇక్కడ ఇంతకుముందు చూస్తూ గీసాం బాటియాలో, ఇక్కడ చూడకుండా గీయాలి. మరి కండిషన్స్ 51 నియమాలు పాటించాలి. చెయ్యి ఎత్తరాదు, ఒకసారి ఎత్తితే ఆగాల్సిందే. ఇలా 51 నియమాలు గల పరీక్ష ఏదంటే డ్రా ఏ పర్సన్ టెస్ట్. మరి ఇది ప్రజ్ఞా పరీక్షలు మీకు అందరికీ కూడా సులభంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి క్లాసులే ఇంకా సింపుల్గా మన యాప్లో క్రమబద్ధంగా సిలబస్ ప్రకారం
ఏ కోర్స్ అయినా తీసుకోండి, క్లాసులు, పరీక్షలు, ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని. మరి మీకు ఏదైనా అనుమానం వస్తే, ఫోన్లు అంటే లక్షల మంది విత్తలేం కాబట్టి సింపుల్గా యాప్లో కింద హోమ్ స్క్రీన్లో చాట్ బాక్స్ ఉంటుంది, నొక్కండి. మెసేజ్ ఇయర్ అని ఉంటుంది, మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం. మరొక విషయం, స్పీడు పెంచండి. టైం లేదు, టైం వస్తే టైం ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు ఏ అనుమానం ఉన్నా సరే చదువుకు సంబంధించి మేము తోడుంటాం, అందరికంటే ఎక్కువగా పట్టించుకుంటాం మీ తల్లిదండ్రుల తర్వాత. ఆల్ ద బెస్ట్.